కర్ణాటక సీఎం మార్పుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సీఎం సీటు కోసం సిద్దరామయ్య, డీకే శివకుమార్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు డైరెక్ట్ గా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగనున్నారు. ఈ క్రమంలో డీకేకు రాహుల్ పెట్టిన మెసేజ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాహుల్ విదేశాల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు తీవ్రతమవుతున్నాయి. మరోసారి డీకే శివకుమార్, సిద్దరామయ్య ఢిల్లీకి వెళ్లేందుకు సిద్దమైనట్లుగా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని కలిసేందుకు డీకే ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే చెక్ పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 1న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి హైకమాండ్ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. దీనిపై చర్చించేందుకు రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు త్వరలోనే భేటీ అయ్యే అవకాశాలున్నట్లుగా తెలుస్తుంది. మార్చి వరకు యథాస్థితిని కొనసాగించాలని మంత్రివర్గ విస్తరణ కోసం సిద్ధు శిబిరం పట్టునట్లుగా తెలుస్తుంది. అయితే డీకేకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాల్సిందేనని ఆయన మద్దతుదారులు ఒత్తిడి తెస్తున్నారు. మరి దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.